దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు అందరూ కూడా మీ హృదయాలను వాక్యం మీద దృష్టి పెట్టాలని మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథము 38వ కీర్తన 6వ చరణం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. చాలండి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. ఈ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించబడనుగాక. ఈ దినము నా యొక్క ధ్యానాంశము శ్రమలో సహాయము. శ్రమలో దేవుడు మనకేం చేస్తాడు? సహాయం. ఈ దినము ఏ విషయాలను బట్టి మనం శ్రమ పడుతున్నామో, చాలాసార్లు మనం కేవలము శ్రమ అంటే మన ఇంటి వరకే మనం పరిమితం చేసుకుంటాం. కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ, వ్యక్తిగత సంబంధమైన ఆరోగ్యాలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, నీ జీవితంలో జరిగేటువంటి నష్టాలను కానీ ఇదే శ్రమగా తీసుకుంటాం. నిజానికి చెప్పాలి అంటే కొన్నిసార్లు లోక సంబంధమైన శ్రమలే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవితానికి కూడా కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేయగలుగుతారు? ఈ శ్రమలన్నిటిని కూడా జయించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సహాయకులుగా ఉన్నారు. ఈ చదవబడినటువంటి ఈ కీర్తనలో మనం చూస్తే, నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. శ్రమ కలిగినప్పుడు ఏమొస్తుంది? అసలు శ్రమ వచ్చినప్పుడు సంతోషించేవారు ఎవరైనా ఉంటారా? నాకు ఈ వ్యాధి వచ్చింది, చాలా సంతోషం. లేకపోతే నాకు ఈ బాధ వచ్చింది, చాలా సంతోషం అని ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు అసలు. ఎందుకంటే వాక్యంలోనే ఉంటుంది ఒక మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల అంటే ఆటోమేటిక్గా శ్రమ వస్తే ఏమొస్తుంది? కృంగుబాటు వస్తుంది. నువ్వు చెప్పక్కర్లేదు దానికి. శ్రమ వచ్చింది అంటే నీ మనస్సుకో, నీ శరీరానికో, నీ కుటుంబానికో, నీ పరిస్థితులకో శ్రమ వచ్చింది అంటే కృంగుబాటు వస్తుంది. ఇక్కడ భక్తుడు కూడా అదే చెప్తున్నాడు, నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమంతా దుఃఖం కలుగుతుంది. అయితే ఆ శ్రమల మధ్యలో దేవుని సహాయం మనకి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పితమైనను చేయువాడు కాడు గనుక. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక భక్తుడున్నాడు, ఆయన పేరు దానియేలు. మనందరికీ తెలుసు. దానియేలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు చెప్పండి అమ్మా? 3 దానియేలు 3, దావీదు 7 సార్లు. అయితే దానియేలు 3 ప్రార్థన చేసే ఒక మంచి అలవాటు ఆయన కలిగి ఉన్నారు. మరి మనం రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామో నేను ఎవరిని ప్రశ్నించను. ఎందుకంటే ప్రార్థన అనేటువంటిది మనకి ఊపిరితో సమానం. అవునంటారా కాదంటారా? నమ్మితే స్తోత్రం చెప్పండి. ప్రార్థన అనేటువంటిది మనకి ఊపిరితో సమానం. మీకు ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. ఊపిరి పీల్చుకోవడానికి ఇన్నిసార్లే పీల్చుకోండి అని ఏమైనా లిమిట్ ఉందంటారా? ఉందా? మీకు ఎవరైనా కనుక ఒక కండిషన్ పెట్టి కరోనా కాలంలో ఆక్సిజన్ దొరకలేదట, చాలామంది చనిపోయారు కూడా అప్పుడు. అలాగా కరోనా కాలంలో ఆక్సిజన్ లేదు కదా, ఆ విధంగా ఇప్పటి నుంచి మీరు బాగా ఆక్సిజన్ తీసుకున్నారంటే ఆక్సిజన్ అంతా తరిగిపోతుందని రోజుకు 3 సార్లు ఆక్సిజన్ తీసుకోండి అన్నారే అనుకో, ఎలా ఉంటుందంటారు మన పరిస్థితి? 3 సార్లు కాదు కదా, 3 సెకండ్లు నువ్వు నాసికారంధ్రాలు గట్టిగా మూసి పెట్టుకుంటే అయిపోయిందే. నాసికారంధ్రాలు మూసేస్తే నోట్లోంచి పీల్చేస్తారండోయ్, తెలుగు తక్కువ ఇంకా జనాలు. కానీ దేవుడు నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు గనుక నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. కనుక ఈ ఊపిరి అనేటువంటిది నీకు ఎనీ టైం అవసరం. ఎప్పుడు కూడా అది తీసుకుంటూ శ్వాస నిశ్వాసలు వెళ్తూ ఉంటేనే మనిషి సజావుగా బ్రతుకుతున్నాడు కదా.
ఆ విధంగా అంతకంటే ఎక్కువగా ప్రార్థన అనేది నీకు ఒక ఊపిరిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా చాలా నమ్మకమైనటువంటి వాడు. తన ఉద్యోగంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుని విషయంలో కూడా అంతకంటే నమ్మకంగా ఉన్నాడు. అయితే ఇక్కడ దానియేలు మీద కొంతమందికి ఒక రకమైనటువంటి భావన కలిగింది. అబ్బాయి, ఈ దానియేలు ఇలాగే చూసి చూడనట్టు వదిలేస్తే లాభం లేదు, ఇతను చాలా యథార్థంగా ఉంటాడు, చాలా నమ్మకంగా ఉంటాడు, ఏ నేరము చెయ్యడు, ఏ తప్పు చెయ్యడు. గనుక ఈ దానియేలు రాజుకి నమ్మకమైన వాడు గనుక రాజు ఏం చేశాడంటే బాధ్యతలన్నీ కూడా ఆ కాలంలో ఉన్న దర్యావేషు రాజు బాధ్యతలన్నీ ఎవరికి అప్పచెప్పాడు? దానియేలుకి అప్పచెప్పాడు. దానియేలుకి అప్పచెప్తే దానియేలు కింద కొంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళు ప్రధానులు. వాళ్ళకి చెప్పాడు, మీరు ఏ ఏ పనులు చేస్తున్నారో అవన్నీ నాకు తప్పకుండా లెక్కలు అప్పచెప్పాలి అని. ఇది వాళ్ళకి నచ్చలేదు. నచ్చక దానియేలు మీద ఏదో ఒక నేరం మోపాలి, ఏదో ఒక తప్పు చూపించాలి, ఏదో ఒకమైన కీడు తలపెట్టాలి. తన ఉద్యోగ విషయంలో వెతికారు, ఎక్కడా ఏ విధమైన తప్పు చేయట్లేదు. దేవుడు అతడికి భయము కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనక యథార్థంగా జీవిస్తున్నాడు. మాటలో యథార్థత ఉంది, ప్రవర్తనలో యథార్థత ఉంది, తను చేసే ఉద్యోగంలో యథార్థత ఉంది, తన పని అంతటిలో కూడా యథార్థంగా కనిపిస్తున్నాడు. వారు ఆలోచించుకుంటూ క్రింద వచనాలకు వస్తే 5వ వచనం అంటాడు, అందుకు ఆ మనుష్యులు అతనిని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేము. ఏ విషయంలోనంటండి? అతన్ని ఏ పద్ధతిలో అయినా మనం లోపాలు కనుక్కోవడం కుదరట్లేదు, దేవుని పద్ధతి విషయంలో అయితే దొరికేస్తాడు. ఎందుకని చెప్పండి? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు ఆయన? 3 సార్లు ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి అయితే మనం ఏదో ఒక శోధన లేదా ఒక బాధ తెప్పించడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇక మరి దేన్ని బట్టి కూడా అయితే అతన్ని మనము శోధించలేము అనుకొని ఆలోచన చేసి చక్కగా వాళ్ళందరూ ఒక ప్లాన్ చేసుకొని ఒక చిన్న మ్యాటర్ రెడీ చేశారు. ఏంటంటే, మహారాజు గారిని పొగిడినట్టే పొగుడుదాం. మహారాజా, అసలు నువ్వు ఎంత గొప్పవాడవంటే, అసలు నీ మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు, నువ్వు మాట ఇచ్చావంటే నిక్కర్చిగా నెరవేర్చేస్తావు. అలాంటి మీ మాట ఈ దేశంలో ఎంతమంది వింటున్నారో లేదో తెలియాలంటే 30 రోజులు. ఎన్ని రోజులు? 30 రోజులు. ఏ దేవునికి మరి పర్టికులర్గా ఇలాగ చెప్తే కుదరదు కదా. గనుక సాతాను చాలా కుయుక్తి కలవాడని వాక్యం చెప్తుంది. కనుక తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది. అది ఆదిలోనే హవ్వని దేంతో మోసపరిచింది? కుయుక్తితో మోసపరిచింది. అదే కుయుక్తి ఈరోజు కూడా ప్రజల మధ్యలో సంచారం చేస్తూనే ఉంది. కనుక దానియేలు కాలంలో కూడా 30 రోజులు ఏ దేవునికి కానీ ఏ మనుష్యునికి కానీ ఎవరు ఏ కష్టం చెప్పుకోకూడదు. ఏదైనా కష్టం వచ్చింది అంటే మహారాజువైన నీ దగ్గరకు వచ్చి అక్కడే చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు అతను ఏ స్థానంలో చూపిస్తున్నాడు? అర్థమైందా? దేవుని స్థానంలో చూపిస్తే ఆ రాజు ఏమనుకుంటాడంటే, అవును కదా, ప్రజలందరికీ అసలు నన్ను ఎంత గౌరవిస్తున్నారో, నా మాట ఎంత ఫాలో అవుతున్నారో, నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్గా ఆచరిస్తున్నారో తెలియాలంటే ఇది మంచిదే కదా, 30 రోజులే కదా, తర్వాత వాళ్ళు ఎలా చేసుకుంటే మనకెందుకులే, చూద్దాం, టెస్ట్ పెడదాం అనుకొని ఆ యొక్క రాజు ఆ శాసనాన్ని చదివి దానికి సంతకం పెట్టి ముద్ర వేశాడు. రాజు ముద్ర వేశాడంటే ఇక దాన్ని ఎవరు మార్చటానికి అవకాశాలు లేవు. ఇదంతా వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, వారు ఆరాధించుకునేది ఏమో, చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, కానీ మనం ఆరాధించే దేవునికి ఏదైనా ఒక తీర్మానం తీసుకున్నామంటే, ఒక సమర్పణ తీసుకున్నామంటే అది ఎప్పటి వరకు తూచా తప్పకుండా ఆచరించాలి? మరణం వరకు. ఇప్పుడు ఇతన్ని ఈ యొక్క పద్ధతి అంతా కూడా ఎవరి కోసం చేస్తారు? వాళ్ళు దానియేలుని ఇరుకులో పెట్టడానికి చేస్తారు. సరే, దానియేలు అయితే రాజుకు చాలా ఇష్టం, ఎందుకంటే అతడు నమ్మకమైన వాడు గనుక. కానీ దానియేలు కోసం చేశారనే విషయం రాజుకు కూడా అర్థం కాల.
ఏదో నన్ను పొగిడేస్తున్నారు, నా యొక్క గొప్పతనాన్ని పైకెత్తేస్తున్నారు, నేను ఏం చెప్తున్నానో పాటిస్తున్నారో లేదో తెలియడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకున్నాడు. సరే అన్నాడు, సంతకం పెట్టాడు, ముద్ర వేసేసాడు, అయిపోయింది. ఈ కాగితాలు తీసుకెళ్ళి మొత్తం పబ్లిసిటీ చేసేసారు. దానియేలుకి అందించారు. ఫస్ట్ వాళ్ళ గురంతా ఎవరి మీద ఉంది? దానియేలు మీద ఉంది. దానియేలుకి అందించారు. చదువుకున్నాడు. ఓకే, సరే 30 రోజులు ఏ దేవునికి ప్రార్థన వాళ్ళు ఏ దేవునికి చేసుకుంటారో లేదు నాకెందుకు, నేనైతే నా దేవునికి మాట ఇచ్చాను కనుక మరణం దాకా ముమ్మారు ప్రార్థనే చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి నువ్వు మాట ఇచ్చావు గనక, నీవు గనక శ్రమ అయినా నిలబడగలిగితే శ్రమలో సహాయం చేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మాట ఇచ్చాను దేవునికి, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటాను. సరే నేను చేసుకుంటా, ఏం జరిగితే అదే జరుగుతుంది అనుకున్నాడు. యథాప్రకారంగా వెళ్ళిపోయాడు. తన యొక్క రహస్య ప్రార్థన కాదు, బహిరంగంగా ఎప్పుడు చేసుకున్నాడో అలాగే చేశాడు. మీకు ఒక విషయం తెలుసా? ఏదైనా కొంచెం కష్టం వచ్చింది అనుకోండి, చాలాసార్లు మనకి కొన్ని రూల్స్ పెడతా ఉంటారు. పెట్టినప్పుడు ఏం చేయాలంట? ఫాలో అవ్వాలా ఖచ్చితంగా అంటూ ఉంటారు. కానీ మరి దానియేలుకు మరణము లాంటి శాసనమే పంపించినా కూడా దేవుని మాట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అన్నట్టుగా ఆ విశ్వాసపు ధోరణి రహస్యంగా చేయలేదు అతడు, బహిరంగంగానే యథాప్రకారం ఎలా చేసుకున్నాడో అలాగే చేశాడు. చూశారు వాళ్ళు, ఉదయకాలం చూశారు. ఒరే మన మాట దానియేలేమి వినడం లేదు, చెప్పినట్టుగా అసలు రాజుకు భయపట్టలేదు, చూద్దాం మధ్యాహ్నం కూడా చూద్దాం అనుకున్నారు. మధ్యాహ్నం కూడా అలాగే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు సందడిగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా 30 రోజుల వరకు ఏ దేవునికి ఎవరు ప్రార్థన చేయకూడదని చెప్పి మీరు సంతకం చేశారు కదా. అవును చేశాను. మరి ఆ దానియేలు చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారట? ఆ దానియేలా తీసుకొచ్చి దానియేలు మీద పెట్టారు ఏంట్రా బాబు మీరు? దానియేలు చాలా నమ్మకమైన వాడు, చాలా యథార్థవంతుడు. అతనిలో అసలు ఏ తప్పు మనం కనుక్కోలేము. ఈ రిస్క్ అంతా ఇప్పుడు తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టారు మీరు? దానియేలు మీద పెట్టారేంటి? ఎవరైనా 30 రోజులే ఆజ్ఞ పాటించకపోతే వాళ్ళని తీసుకెళ్ళి సింహముల గుహలో పడద్రోయాలని కూడా రాశారు అందులో. ఎందుకంటే పనిష్మెంట్లు లేకపోతే ప్రజలు మారరు అనుకుంటారు చాలామంది. ఏం లేకపోతే పనిష్మెంట్లు లేకపోతే ప్రజలు మారరు కాబట్టి కొన్ని పనిష్మెంట్లు కింద తగిలిస్తూ ఉంటారు. అలాగే దానియేలు విషయాలు కూడా పెట్టారు. ఏం పనిష్మెంట్ పెట్టారు వాళ్ళు? సింహముల గుహలో పడేయాలని. వాళ్ళందరి దృష్టి ఒకటే, అంటే అందరూ అయినా అందరితో పాటు ఎటు గాలి విసిరితే అటు తిరిగిపోయే టైపులు అయ్యి ఒసరి వెల్లుల్లాగా మారిపోతారు. అవసరమైతే దేవుడు, అవసరం లేకపోతే మూలపడేయచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడికైతే నిర్ణయమే ప్రాముఖ్యం, సమర్పణే ప్రాముఖ్యం. ఇప్పుడు దానియేలు సింహాల గుహకు భయపడి, రాజు పెట్టిన శాసనానికి భయపడి దేవునిని వెనక పెడితే అతడు నిజమైన విశ్వాసి కాగలుగుతాడా? కాలేడు. కానీ అలా అని చెప్పి ముందు అడుగు వేస్తే ఇప్పుడు ఎందులో పడ్డాడైనా? శ్రమలో పడాల్సి వచ్చిన పరిస్థితి. శ్రమకైనా ఓకే, కానీ దేవునికి ఇచ్చిన తీర్మానం అయితే నేను వెనక తీయను అని ఉదయకాల ప్రార్థన అయిపోయింది, మధ్యాహ్న కాల ప్రార్థన కూడా అయిపోయింది. సందడిగా వచ్చారు రాజు దగ్గరికి వచ్చి, ఇదిగో మీరు రాజుగారు సంతకం పెట్టారు కనుక మళ్ళీ వెనక్కి తీయడానికి కుదరదండి, గవర్నమెంట్ ఆజ్ఞ అంటే ఆజ్ఞే కాబట్టి ఏమైనా సరే ఆ స్థానంలో ఎవరున్నా పట్టుకోవాల్సిందే. దానియేలు మీకు ఇష్టమని చెప్పేసి దానియేలుని తప్పిద్దాం అనుకుంటున్నారా మీరు అంటే, సరే తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చి రాజు దగ్గర నిలబెట్టాడు. రాజు ఏమీ ప్రశ్నించలేకపోతున్నాడు. ఎందుకని? అతను చాలా నమ్మకమైన వాడు, చాలా యథార్థమైన వాడు. అసలు తన మీద నేరం మోపటానికి ఏ అవకాశాలు అక్కడ కనిపించటం లేదు. ఒక్క దేవుని పద్ధతి విషయంలో తప్పించి, అది కూడా కావాలని క్రియేట్ చేసినటువంటి ప్రజల యొక్క మనస్తత్వాన్ని బట్టి తప్ప రాజు దృష్టిలో అయితే మాత్రం ఏ నేరం చేయలేదు అతడు. రాజు దృష్టిలో నేరం చేయలేనటువంటి వానికి ఇప్పుడు శ్రమ తీసుకొచ్చి పెట్టారు. రాజు ఎలాగోలాగా తప్పించాలని సాయంకాలం వరకు ట్రై చేశాడు. తన పెట్టిన సంతకమే, కానీ దాన్ని తిరిగి రద్దు చేయడానికి అతనికి అవకాశం లేదు గనక చాలా ప్రయత్నం చేస్తే వీళ్ళు ఊరుకుంటున్నారా? ఊరుకోట్లా.
ఏంటండి మీరు ఇలా చేస్తే ఎలా కుదురుతుంది, మీరు సంతకం పెట్టారు, మార్చడానికి లేదు, జరిగించాల్సిందే అంటే సాయంత్ర సమయంలో నేను అనుకుంటున్నాను, నా యొక్క ఆలోచన ప్రకారంగా సాయంకాలము 6 గంటల సమయము వారికి ప్రార్థనా సమయం, సాయంకాలపు బలి అర్పించే టైం అని చెప్తూ ఉంటారు. కనుక 6 గంటల సమయపు ప్రార్థన కూడా దానియేలు చేసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాతే అతనికి సింహముల గుహలోకి వెళ్ళడం జరిగింది. ఆ ప్రార్థన చేసుకుని ముగించుకున్న తర్వాత వీరు ఏకపట్టుగా పడుతుంటే రాజు అంటాడు, చూడండి అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు దేవుడు? నీవు ఏ దేవుణ్ణైతే ఆచరించి అనుసరించి ఆయన కొరకు ప్రాణమైన పెట్టడానికి సిద్ధపడ్డావో, నీవు అనుదినము సేవించుచున్న ఆ దేవుడే నిన్ను ఈ శ్రమలోంచి రప్పించాలి. ఇక నా వల్ల అయితే మాత్రం కాదు. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నేను చేయగలిగినంత ప్రయత్నం నేను చేశానండి, నేను పడవలసినంత శ్రమ నేను పడ్డాను, ఇక నా వల్ల కాదని నీ విషయంలో ఎవరైనా నిన్ను చేతులెత్తి వదిలేస్తే ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరికైనా సాధ్యమేమో కానీ నీవు నిజముగా దేవుని పక్షంగా నిలబడి అనుదినము దేవుని సేవిస్తే ఆ దేవుడు నీ పక్షంగా నిలబడి సహాయం చేసేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు శ్రమలో సహాయం చేసేవాడు. సింహాల గుహలో పడవేశారు. సింహాలంటే అసలు ఒక్క సింహము ఎక్కడో గాండ్రేస్తేనే మనకి ఇక్కడ గుండెలు ఏమైపోతాయి, అయిపోవు. ఏం ధైర్యంగా వెళ్ళిపోతారేంటి మీరు? అయితే అలాంటిది ఒక పెద్ద గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయో తెలియదు. ఆ సింహముల గుహ ఒకటి. నెక్స్ట్ అది రాత్రి సమయం. మీకు విషయం తెలుసా, పగలైనా మౌనంగా ఉంటాయేమో సింహాలు, కానీ రాత్రులు ఉండవు. ఎందుకని? ఆ వాటికి వేటాడే టైం రాత్రి టైం కనుక దానికి అది అలవాటు పడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ రాత్రి సమయంలో ఆ సింహాల గుహలో దానియేలును వేసేసి ఒక పెద్ద రాతిని మూత పెట్టేసి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతే దానియేలు ఒంటరిగా ఆ గుహలో ఆ చీకటి రాత్రి ఏం చేశాడంటారు? అసలు సింహాల గుహ దాకా అక్కర్లేదు కదా, మనకి ఏదైనా చిన్న కష్టం వస్తేనే ప్రభువా నీ పక్షంగా నేను ఇంత ప్రార్థన చేసుకుంటే, ఇన్ని ఉపవాసాలు ఉంటే, ఎంత కన్నీరు గారిస్తే ఇదా నువ్వు నాకు చేసింది అని ఎంతమంది సణుగుతారు? అసలు ఎంతమంది దేవునికి విసర్జించుకుంటూ విసుక్కుంటూ సణుక్కుంటూ గొణుక్కుంటూ ఎన్ని నేరారోపణలు చేస్తారు. దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడని. అలాంటి మానవ నైజం ఉన్నటువంటి మనుష్య స్వభావము కలిగిన పద్ధతుల మధ్యలో దానియేలు యథార్థంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన ఉద్యోగంలోనే కాదు తన భక్తి విషయంలో కూడా యథార్థంగానే ఉన్నాడు ఆయన. నేను అనుకుంటున్నాను సింహాల గుహలో పడగానే దానియేలు మోకాళ్ళేసి ఉంటాడు. దేవా నేను నీ పక్షంగా నిలబడ్డాను, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే రక్షించమని రాజు చెప్పి వెళ్ళిపోయాడు కదా, నేను నిన్నే సేవిస్తున్నాను, మరణమైన జీవమైన నీవే నాకు అని చెప్పి ఒక త్యాగపూరితమైనటువంటి ప్రార్థన చేశాడు. దేవుడు తన దూతను పంపించాడు అక్కడికి, తన దూతను పంపించాడు. అసలు ఆ సింహాల కళ్ళే ఒక బ్యాటరీ లైట్లాగా వెలుగుతున్నాయేమో, వాటి మధ్యలకు దేవుని యొక్క వెలుగు ప్రసన్నత దిగి రాగానే సింహముల గుహ చీకటిగా లేదా రాత్రి ఎలా ఉంది? వెలుగుతో నింపబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ చీకటి బ్రతుకులో దేవుని వాక్యపు వెలుగు రాగలిగితే చీకటి నీకు చీకటిగా అనిపించదు, కష్టం నీకు కష్టంగా అనిపించదు, శోధన నీకు శోధనగా అనిపించదు. కారణం సహాయం చేసే దేవుడు నీతో కూడా అక్కడ ఉన్నాడు గనుక. అలాగని చెప్పి సింహాలను ఏమైనా తరిమేశాడా, మాయం చేసేసాడు అక్కడి నుంచి, లేదా సింహాలను చంపేశాడా అక్కడ? లేదు, అవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ వాటి మధ్యలో ఎవరున్నారు? ప్రభువైన దేవుడు ఉన్నాడు.
అనగా దీనికి అర్థం ఏంటి అంటే, ఒకవేళ శ్రమలు మాయమైపోతాయని, రెక్కలు గట్టిగా ఎగిరిపోతాయని కాదు. శ్రమలు నీకు శ్రమలుగా కనిపిస్తున్నా కూడా దేవుని సన్నిధి నీతో ఉంటే శ్రమ నీకు శ్రమగా, ఏ విధమైన శోధనగా నీకు అనిపించదు. సింహముల మధ్యలోకి ఎప్పుడైతే దేవదూత దిగి వచ్చిందో ఆటోమేటిక్గా సింహాల నోళ్ళని ఏమైపోయినాయి? మూయబడిపోయినాయి. ఆ రాత్రంతా దేవుని సన్నిధి అనుభవిస్తున్నాడు. ఏకాంత ప్రార్థనలో దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ సూర్యోదయం అయిపోయింది. సూర్యోదయం అయిపోయేసరికి వేకువజామునే వచ్చాడు రాజు. ఇంకేముంటుందిలే కానీ చచ్చిపోయే ఉంటాడు, కాకపోతే మనం క్లారిటీ తీసేసుకోవడం మంచిది. దానియేలు చచ్చిపోయాడు అని చెప్పేసి మరి పబ్లిసిటీ చేసేయాలి కదా, ప్రజలకు తెలియచేయాలి కదా అనుకొని ఒక్క మాట చూసి వద్దాం అనుకొని అడుగులో అడిగేసుకుంటా. అసలు రాజులు తెల్లవారుజాములు లేసి వస్తారంటే కల్లది. ఏమండి, ఒక పెద్ద పెద్ద ఆఫీసర్లే పొద్దున్నే ఆఫీసులకు వస్తారా? రారు. ఎందుకని? వాళ్ళకి ఆ అధికారం ఉంటుంది, ఎప్పుడొచ్చినా పర్వాలేదు. అలాంటిది ఒక రాజు వేకువజామునే వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దానియేలు యొక్క నమ్మకత్వం. అరే, మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాను నేను, మంచి నమ్మకస్తుడిని పోగొట్టుకున్నాను, యథార్థవంతుడిని పోయాడని అతని ఉద్దేశం. ఏం చేస్తాము, కనీసం ఒకసారి చూసి వద్దాం అనుకొని సింహముల గుహ దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు. ఏమని? దానియేలు అని పిలవాలిగా, దానియేలు అని పిలవాలి. అసలు అతని పేరు అది. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా? ప్రశ్నది. కానీ దానికి ఆన్సర్ ఇచ్చాడు దానియేలు లోపల. రాజు చిరంజీవి అగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు శ్రమల్లో వదిలేవాడు కాదు ఆయన. రాజు చిరంజీవి అగునుగాక. రాజా, నీ దృష్టికి నేనేం నేరం చేయలేదు కదా, నేనేమైనా తప్పు చేస్తే దేవుడు నన్ను శ్రమకి అప్పచెప్పేవాడేమో. ఏమి నేరం చేయలేదు కదా, నేను ఉద్యోగంలో కానీ నీవు చెప్పిన పనిలో కానీ ఏమి నేరం చేయలేదు కదా. అవును, నేరం చేయలేదు నువ్వు, కానీ నీ మీద దేశముతో పంపినటువంటి ఈ ఆలోచన నాకు తెలియలేదని చెప్పి గబగబా దానియేలును బయటకు తీసుకొచ్చి వీరి దేవుడే నిజమైన దేవుడని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఒక రాజు చెప్పిన సాక్ష్యం అది, అదేమి కల్పించిన కట్టు కథ కాదది, దేవుని వాక్యమే చెప్తుంది. చూద్దాం 25వ వచనం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు వ్రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచు ఉండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయన సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా చెప్పాలంటే మన సాక్ష్యాలు ఎందుకు పనికొస్తాయండి? అసలు దానియేలు శ్రమలో నిలబడినప్పుడు వచ్చిన సాక్ష్యం ఇది. దానియేలు చెప్పమంటే వచ్చిందా సాక్ష్యం? ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగయుగములు ఉండేటువంటి దేవుడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన విడిపించేవాడు రక్షించేవాడు, భూమి మీద పరలోకమందును ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఈ దానియేలు దేవుడే నిజమైన వాడని ఒక సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? శ్రమలో దానియేలు నిలబడినందుకు. నిజంగా నీకు ఏదైనా శ్రమ కలిగితే నువ్వు నిలబడు, నీ కష్టంలో నిలబడు, నీ శోధనలో నిలబడు, నీ నిందలలో నిలబడు, నీ అవమానాల్లో నిలబడు. దేవుని పక్షంగా దేవుడు నీ జీవితం ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రమలో సహాయం చేసే దేవుడు దానియేలును జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల రాలదు. చాలాసార్లు మనం అనుకుంటాం, చిన్నది ఏదైనా వచ్చేటప్పటికి అయ్య బాబోయ్ మనకి ఏదో జరిగిపోయింది అనుకుంటాం. కానీ అగ్ని లాంటి శ్రమలేమి మనకి రావు. వచ్చినా కూడా నువ్వు నిలబడితే. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక
4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక యుండును. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చచుండుటకు గతించిన కాలమే చాలును. చాలమ్మ. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరిష్టానుసారంగా? దేవుని ఇష్టానుసారంగా. నీవు దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి అంటే కొన్ని వాటిని త్యాగం చేయాలి. చాలాసార్లు దేవునికి ఇష్టంగానే బ్రతుకుతున్నామంటాం, దేవుని వాక్యాన్ని చదువుతావు, దేవుని సన్నిధికి వెళతావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటావు, ప్రార్థన చేయించుకుంటావు, అనేక స్థలాలలో నిలబడి సాక్ష్యం చెప్తావు. కానీ దేవునికి అయిష్టమైనవి ఏదైనా మనలో ఉంటే వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? విడిచిపెట్టకపోతే దేవుని సందులో మనం నిలబడిన లెక్క రాదు. చూడండి క్రింద వచనాల్లో, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుండటకు గతించిన కాలం చాలు. గతించిన కాలంలో ఇలాంటి జీవితం అంతా అయిపోయింది. నీకు నీ ఇష్టానుసారంగా నువ్వు తిన్నావు, తిరిగావు, లోక సంబంధంగా బ్రతికావు, లోకపు వ్యామోహాలే జీవితం అనుకొని జీవించావు. అయితే నీవు చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు, ఆయన శ్రమపరచబడ్డారు. నీ ప్రతి పాప శిక్షను ఆయన మీద వేసుకొని క్రీస్తు శరీరమందు శ్రమపడ్డారు. దానియేలు ప్రార్థన కొరకు శ్రమపడ్డాడు, అంతే కదా. ముమ్మారు ప్రార్థించినందుకు ఆయన ఏం పడ్డాడు? శ్రమపడ్డాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారైతే మన పాపముల కొరకే ఆయన శ్రమపడ్డారు. ఈ శ్రమలో నీవు అనేక సార్లు ఆయన గురిగా పెట్టుకున్నానని చెప్పుకుంటూ, యేసు ప్రభువే నాకు మాదిరి అని చెప్పుకుంటూ కూడా ఇంకా అన్యజనుల ఇష్టం నెరవేరుస్తున్నావంటే, ఇంకా మద్యపానంలో జీవిస్తున్నావు, ఇంకా లోక సంబంధమైన బ్రతుకుతున్నావు, ఇంకా లోకములో ఎన్నో దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నావంటే నిజంగా నీవు దేవుని వెంబడించినట్టేనా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒకవేళ నిజంగా నీవు దేవుణ్ణి సన్నిధిలో వెంబడిస్తుంటే, అన్యజనుల ఇష్టాలన్నీ వదిలేసి కూడా వెంబడిస్తూ ఉంటే, ఇంకా నిజంగా నేను దేవుని నమ్ముకున్నాక అసలు లోకంతో నాకేమి టచ్ లేదండి, మొత్తం అన్నీ వదిలేశాను, చాలా భయభక్తులుగా ఉంటున్నాను, ఆయన ఎలా చెప్తే అలాగే జీవిస్తున్నాను, ఆయన పరిశుద్ధతలోనే నడుస్తున్నాను, అయినా కూడా నాకు శ్రమ వచ్చింది అని నీవు అనుకున్నట్లయితే ఇక్కడ ఒక వాక్యం చెప్పబడుతుంది. చూడండి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలండి. ఇక్కడ మనం చూస్తే నశించిపోయేటువంటి సువర్ణంకి మెరుగు పెట్టడానికి అగ్ని ఎలాగ అవసరమో అలాగే మన విశ్వాసాన్ని పరిశుద్ధపరచటానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని శోధనలో నుంచి పంపిస్తాడు. ఇంకొక విషయం కూడా మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది. ఏంటంటండి? కీడు చేసి శ్రమ పడ్డం కంటే, దానికి ఒక చిన్న మాట చెప్తాను. మీరు ఎవరినైనా హింసించో, కొట్టో, తిట్టో, లేకపోతే వాళ్ళకి ఏదైనా బాధ కలిగారనుకో, మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? శ్రమ పెడతారు. అంటే అర్థం ఏంటి? మీరు చేస్తారు కనుక వాళ్ళకు ప్రతీకారాలు తీర్చుకుంటారు. కానీ కీడు చేసి శ్రమ పడడం కంటే నువ్వు ఎవరికైనా మేలు చేసినా కూడా నిన్ను శ్రమ పెడితే గనుక
ఖచ్చితంగా దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే లెక్కల్లో తీసుకుంటాడు. అరే వీళ్ళు ఏం తప్పు చేయలేదు, దానియేలు కీడు చేశాడా ఎవరికైనా? చెయ్యలే. కానీ వారిని ఏం చేశారు? శ్రమ పెట్టారు. గనుక కీడు చేసి శ్రమ పడ్డం గొప్పతనం కాదు. నువ్వు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఒక దొంగతనం చేసావు, పట్టుబడ్డావు, కొట్టకుండా ఉంటారా చెప్పండి? ఆ దెబ్బలకి అమ్మో దేవుని కోసం దెబ్బలు తినేసానని చెప్పు, నవ్వుతారు ఇప్పుడు. ఎందుకని? నువ్వు దొంగతనం చేసావు గనక, నువ్వు పట్టుబడ్డావు గనక దానికి శిక్ష పడ్డావు. అంతేగాని అది మేలు కాదు, అదేమి మంచి పని కాదు. దానికోసం నువ్వు శ్రమ పడ్డావు కనుక దేవుని కోసం ఏదో చేశానంటే అది హాస్యాస్పదం అవుతుంది. కనుక ఆ విధమైన శ్రమల గురించి చెప్పడం లేదు, కానీ దేవుని పక్షంగా నిలబడి, దేవుని వాక్య పక్షంగా నిలబడి, దేవుని యొక్క సన్నిధి ఆ చిత్తానుసారంగా నిలబడి నువ్వేదైనా శ్రమ పడ్డావంటే అది మేలుగానే దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో ఇంకొన్ని మాటలు త్వరగా నేను చెప్పి ముగిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తప్పిమట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతకాలం ఉంటాయంట శ్రమలు? కొంచెం కాలమే. అసలు నరుని ఆయుష్కాలమే కొంచెం కాలం. అవునండి కాదా? నరుని ఆయుష్కాలం ఎంత? ఎవరు మాట్లాడలేదుటి? దేవుడు పెట్టిన ఆయుష్కాలం, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ అది కూడా గ్యారంటీ కాదు. అన్నిటికీ గ్యారంటీ ఉంటుందేమో కానీ మానవుని యొక్క జీవితానికైతే గ్యారంటీ ఉండదు. అలాంటి దుర్దినాలలో మనం బ్రతుకుతున్నటువంటి మన జీవితాలలో దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో నిత్యము కూడా ఆయన సహాయాన్ని కోరుకోవడమే తప్ప అంతకు మించి అయితే మనకేమీ కూడా లేదు. మన జీవితం అనేటువంటిది కొంచెం కాలమే, చాలా లిమిట్ ఉంది దానికి. కించిదాయుష్ అంటాడు బైబిల్ గ్రంథంలో. కించిదాయుష్ చాలా కొంచెం. ఈ కొంచెం ఆయుష్నే మన వయసు ఎంతో మనకి తెలియదు, మన యొక్క జీవితం ఎంతకాలం ఉంటామో మనకి తెలియదు. అలాంటి బ్రతుకులో అనునిత్యము కూడా దేవుని సన్నిధిలో ఆయన కృపను మనం పొందుకోవాలి. అందుకే ఏదైనా కష్టం వచ్చిందా, బాధ కలిగిందా, శ్రమ కలిగిందా, దుఃఖం కలిగిందా, దేవుని వాక్యం గుర్తు చేస్తుంది, కొంచెం కాలమే మీకు శ్రమ. ఎంతకాలం అంట? కొంచెం కాలమే. మీరేమి యుగాలు శ్రమ పడిపోవట్లేదు, కొంచెం కాలం శ్రమ. ఓపిక పట్టండి, ప్రార్థన చేసుకోండి, ధైర్యం కలిగుండండి, దేవుని వాగ్దానాలు పట్టుకోండి. నిశ్చయముగా దేవుడు తన సహాయాన్ని ఇస్తాడు. ఈ లోకంలో మనకు అవసరమైతే ఈ లోకంలో సహాయం ఇస్తాడు, లేదు అంటే నిత్య రాజ్యములో ఆయన చెంతకు చేర్చుకుంటాడు. అక్కడికి వెళ్తే ఇంకా అక్కడ అసలు ఏ సమస్య లేదు. అక్కడ కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, వ్యాధులు లేవు, బాధలు లేవు, చింతలు లేవు, ఏమీ లేదు. ఆ నిత్య రాజ్యాన్ని కనుక నువ్వు కోల్పోయావు అనుకో, నిత్య శ్రమకు గురైపోతావు. ఏ శ్రమ అది? నిత్య శ్రమ. ధనవంతుడు అగ్నిగుండంలో పాతాళంకు వెళ్ళినప్పుడు ఏడుస్తున్నాడు అక్కడ. అయ్యో అయ్యో, చిటికిన వేళ్ళు నీటి చుక్క కూడా నాకు ఇక్కడ దొరకటం లేదు. ఈ అగ్ని జ్వాలల మధ్యలో అది అసలైన శ్రమ. ఆ శ్రమను తప్పించుకోవడానికే దేవుడు మానవుడిగా వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ నిత్య నరకమనే శ్రమ నీవుగా తప్పించుకోలేవు గనక ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఈ లోకములో కొంచెం శ్రమ పడినా పర్వాలేదు కానీ ఆ శ్రమను నువ్వు తప్పించుకోమని చెప్పి దేవుడు నీ కొరకు ఒక ప్రాణ త్యాగము చేస్తే ఆయన యొక్క రక్తపు విలువ గ్రహించలేక ఈ లోకములో ఉన్న చిన్న చిన్న శ్రమలు చూసి, చిన్న చిన్న కష్టాలు చూసి, చిన్న చిన్న పరిస్థితులు చూసి దేవుడు ఏం చేశాడు అనేటువంటి ఒక దృక్పథములోకి వెళ్ళిపోయి ఆయన సన్నిధి నువ్వు కోల్పోతే నిత్య నరకములో ఎంత శ్రమ ఉంటుందో అది యుగాలు. అక్కడి నుంచి బయటకు వచ్చే మార్గాలే లేవు అసలు. ఆ స్థితికి వెళ్ళకముందే లోకములో నీకు శ్రమ కలిగిందా, కష్టం కలిగిందా, ఓర్చుకో. నీకు ముందు సహోదరులు ఎంతోమంది ఓర్చుకున్నారు, ఎంతోమంది దేవుని కొరకు హతసాక్షులయ్యారు, ఎంతోమంది ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా కూడా దేవుని పక్షంగా నిలబడ్డారు. దేవుడు అవసరమైతే వారిని విడిపించాడు, లేదంటే ఆయన సన్నిధికి వారిని చేర్చుకున్నాడు. అవునా?
స్టెహన్ గ్రహిమ్స్ అనేటువంటి దైవసేనుడు తన ఇద్దరు పిల్లలతో వ్యాన్లో ఉండి సువార్త ప్రకటించి వ్యాన్లో ఉంటే ఆ వ్యాన్ మొత్తం తగలబెట్టారు. అది ఎప్పుడో కాలం కాదు, మన కాలాల్లోనే జరిగింది. అవునా కదా? ఎంతమందికి గుర్తుంది? అప్పుడు మనం అనొచ్చు, మరి దేవుడు శ్రమలోంచి విడిపిస్తానన్నాడు కదండి, ఆయన మంచి దైవజనుడు, కుష్ఠరోగులకు సేవ చేసినటువంటి వాడు, అలాంటిది తన చిన్నపిల్లలను పెట్టుకొని ఆ యొక్క పనే చేస్తున్నాడు కదా, ఆ దేవుడు పనే చేస్తున్నాడు కదా, ఎందుకు విడిపించలేదు? ఆయనకు తెలుసు ఎప్పటిమైనా ఏ రోజుకైనా ఈ లోకాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. గనుక ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడమే ఉత్తమం అనుకున్నాడేమో. గనుక ఆయన రాజ్యానికి ఆ యొక్క సహోదరుని తన బిడ్డలను చేర్చుకున్నాడు. తన భార్య ఏం చెప్పిందో తెలుసా? ఇంత దారుణంగా నీ భర్తను పిల్లలను కాల్చేశారు కదా, ఏం శిక్ష చేయాలని కోరుకుంటున్నావంటే, ఆ మంది నా ప్రభువు తను హింసించే వారిని, తనకు సిలువ కొట్టే వారిని క్షమించమన్నాడు గనుక నేను కూడా క్షమిస్తున్నానని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవికమైన ప్రేమ మన జీవితాల్లో మాదిరికరంగా మార్చబడుతుంది. గనుకనే ఈరోజు వరకు అనేక మంది దేవుని యొక్క ప్రజలుగా వారు దేవుని స్తుతించగలుగుతున్నారు, ఉత్తమమైన వారుగా మార్చగలుగుతున్నారు. కనుక శ్రమ కలిగింది కదా అని చెప్పి శ్రమను బట్టి కృంగిపోవడం కాదు, శ్రమ కలిగింది కదా అని చెప్పి దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం కాదు. శ్రమల కాలములో ఓపిక కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే చివరి మాట నేను చూపించి ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చూసారా? తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకే శోధన తెలుసు, మనకే శ్రమ తెలుసు అనుకుంటున్నాం. మనకంటే ముందు అన్ని శోధనలు భరించారు ఆయన. భరించలేదా? ప్రభువు కంటే ఎక్కువ వారమా మనం? కనుక ఆయన పక్షంగా నీవు నిలబడితే ఆయన నీ పక్షంగా నిలబడతాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. తగిన సమయములో తన సాక్ష్యాన్ని మన నుంచి వెళ్ళనిస్తాడు. కనుక ఆ విధంగా దేవుని సహాయాన్ని మనం పొందుకొని ఆయన రాజ్యానికి మనం చేరదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అందరము కలిసి దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లు అందరం కలిసి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్ర. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములో నాయన మహాగణుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినం ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. నాయన శ్రమలో మాకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తావు. అయానికి వందనాలు. నీ వాక్యము విన్న తోడనే మా జీవితాల్లో నీకు సమర్పించుకొని నీ సహాయం పొందుకోవడం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ఐ వార్త కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో కూడా వారు ఏ శ్రమలో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారో, ఏ కన్నీటిలో ఉన్నారో ప్రభువుకి ప్రార్థించుకొని ఆ శ్రమల నుంచి విడుదల పొంది నిత్య రాజ్యం కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి. నీ సన్నిధి మాకు తోడై నడిపించుమని యేసే నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.